కమింగ్ టు ద ఫ్యాక్ట్స్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాంట్లో అర్థం లేదు. ముందు ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ కాదు, బ్రెయిన్ స్టార్మ్ కాదు, కేంద్ర ప్రతిపాదన. ఇది నేను ఆధారభూతంగా పెడుతున్నా, మీరు డౌన్లోడ్ చేసుకుని 250 పేజీలు వస్తుంది. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా దాన్ని అమలు చేయాల్సిందే కదా. ఎలా అమలు చేస్తారన్న విధానాలు అయితే ప్రజలకు చెప్పాల్సిందే కదా. సో దీని చుట్టూ రాజకీయ పార్టీలు సాధారణంగా రాజకీయాలు అనుకుంటాయి తప్ప వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ పొలాలని స్థలాల్ని ఆయన తీసుకెళ్లిపోవడం, ప్రతిపక్షాలు చెప్పినట్టు తాకట్లు పెట్టడం జరగదు. ఇప్పుడు అదేమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా కేంద్రంతో పాటే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తారు తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంతో నాకు సంబంధం లేదు, మీరు ప్రతిపాదన ఇచ్చారు గట్టా ముసాయిదా బిల్లు ఆధారితంగా నేను చేస్తాను అని చెప్పే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ అది ప్రతిపక్షాలు చెప్తున్నంత ఆందోళనకరమైనటువంటి అంశం, ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నంత అఘాయిత్యం జరిగిపోయేటువంటి అంశం అయితే కాదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్.